రామాయంపేట డివిజన్ కేంద్రం కోసం ఎన్నో ఏండ్లుగా పోరాటం చేస్తే ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభించి హంగామా చేశారు. అయితే అక్కడ ఆర్డీఓ కాదు కదా, ఏ ఒక్క అధికారి ఉండరు, ఇద్దరు అటెండర్లు తప్ప. బోర్డు పాతి హామీ నెరవేర్చామని చేతులు దులుపుకున్నారు గత పాలకులు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు హంగు ఆర్భాటాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం రామాయంపేట రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసింది. కానీ రెవెన్యూ డివిజన్లో పనిచేయాల్సిన అధికారులను నియమించడంలో విఫలమైంది. రెవెన్యూ డివిజన్ ప్రారంభం రోజు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అధికారిని నియమించినా ఆయన వేరొక చోటికి బదిలీ చేయించుకున్నారని ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఆర్డీఓ ఉండాల్సిన చోట కేవలం ఇద్దరు అటెండర్లు మాత్రమే డ్యూటీ చేస్తున్నారు. సాధించుకున్న రెవెన్యూ డివిజన్లో రెవెన్యూ కార్యకలాపాలు ఏమీ జరగక మళ్లీ మెదక్కే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఫస్ట్ విడతలో 184 రోజులు చేసి సెకండ్ విడతలో 150 రోజులు చెల్లమ్మ సుదీర్ఘంగా ఉద్యమం చేసింది. ఆ ఉద్యమం ఫలితంగా ఈరోజు గత టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి హడావుడి చేసి జీవోలు ఇష్యూ చేసి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఎలక్షన్లో స్టంటులో భాగంగా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ను రామాయంపేటలో ఏర్పాటు చేయడము, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడము జరిగింది. అయితే ఇదంతా తంతు జరిగిన తర్వాత ఈడ ఓన్లీ ఉట్టి తాళాలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని పర్యవేక్షించి ఈ యొక్క మండలంలో రెవెన్యూ డివిజను యొక్క అధికారులు మరి ఈ యొక్క పరిపాలన విభాగాన్ని ఇక్కడ నుండి చేపట్టడం లేదు. మేమేమంటున్నాం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు మరి యొక్క నూతన ప్రభుత్వము చేయకూడదని మేము రిక్వెస్ట్ చేస్తూ పేరుకే నామమాత్రంగా జిల్లాలు విచ్చలవిడిగా జిల్లాలు చేసిరు. ఈ కేసీఆర్ ప్రభుత్వం అంటే ఒక జిల్లాల కంటే ఆయన ఒక సెంటిమెంట్ 33 జిల్లాలు అదే ఒక సెంటిమెంట్ కోసానికి జిల్లాలు చేసిండు. అలాగే రెవెన్యూ డివిజన్ కావాలంటే కూడా నామమాత్రంగా తూతూ మంత్రంగా ఒక రెవెన్యూ డివిజన్ చేస్తున్నామని చెప్పి పేరుకు మాత్రం చేసిపోయారు. కానీ దాంట్లో ఇక అధికారులు లేరు, ఎవరు ఒక అటెండరు వాళ్ళ నుంచే పరిపాలన నడిపిస్తారు. కానీ ఇప్పటికైనా మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి మరి మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయి సీఎం గారిని కోరుతున్నాము. రెవెన్యూ డివిజన్ సాధన సమితి పేరుతో 2 దఫాలుగా నిరాహార దీక్షలు, అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్నారు రామాయంపేట రెవెన్యూ డివిజన్ను. మొదటిసారి 184 రోజులు, రెండోసారి 150 రోజుల పాటు ఎండనక వాననక అన్ని వర్గాల వారు, సంఘాల ప్రతినిధులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అప్పటి కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆర్డీఓ కార్యాలయం, డిగ్రీ కాలేజీని ప్రారంభించారు. మొదట నియమించిన అధికారి బదిలీపై వెళ్లిపోయిన తరువాత ఇక్కడ కన్సర్న్డ్ ఆఫీసరే లేకుండా పోయారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంకు పూర్తి స్థాయి అధికారిని నియమించి ఇక్కడి నుంచే పాలనా పనులు సాగించాలని పలువురు రామాయంపేట వాసులు కోరుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళ నెరవేర్చినా అందులో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైంది. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. డిగ్రీ కాలేజీకి 4 గదులను మాత్రమే కేటాయించారు అధికారులు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో 3 గ్రూపుల్లో 58 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు లేకపోవడంతో జూనియర్ కళాశాల నుంచి సుమారు 30 బల్లలు తీసుకొచ్చినా ఇబ్బందులు తప్పడం లేదు. బోధనకు అవసరమైన బోర్డులు, ఫర్నిచర్ కూడా కాలేజీలో లేవు. ముఖ్యంగా విద్యార్థులకు, మహిళా అధ్యాపకులకు టాయిలెట్స్ లేకపోవడంతో అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. మరి అప్పుడు కేసీఆర్ గారు నేను రామాయంపేట రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాను, డిగ్రీ కాలేజ్ కూడా వచ్చిందని అనౌన్స్ చేయడం జరిగింది. మరి నిజంగా కూడా రామాయంపేట ప్రజల చిరకాల కోరిక నెరవేరింది అని అనుకున్నాం. కానీ అది మాకు ఏదో ఇట్లా ఆశ చూయించి వదిలేసిండ్రు. మరి మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి ఆర్డీఓ ఆఫీసు నేను ఓపెనింగ్ చేస్తున్నా అని చెప్పి ఇక్కడ పెద్ద ఆరాబాడాలు చేసే తప్ప ఇక్కడ ఉన్నది ఏమి లేదు. ఇక్కడ ఒక అటెండర్ కూడా లేరు. ఉన్న ఆఫీసులు అన్నిటికీ కూడా ఒక తాళాలు వేసి పెడుతున్నారు. మరి ఒక అధికారి కూడా లేరు. మరి రామాయంపేట ప్రజలు మరి చిరకాల కోరికైనా ఈ రామాయంపేట రెవెన్యూ డివిజన్ మరి మాకు కనిపించకుండా పోతుంది. ఇప్పటికైనా సరే మరి వాళ్ళ ఎలక్షన్ల స్టంట్లో ఏదో మేము ప్రకటిస్తున్నాము, ఇస్తున్నామని చెప్పి ఆర్భాటాలు చేసే తప్ప ఎక్కడేం లేదు. అది తెలుసుకొని ఈ రామాయంపేట ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఓడగొట్టిరు. ఎన్నికలకు ముందు హడావిడిగా ప్రారంభించిన ఆర్డీఓ కార్యాలయం, డిగ్రీ కాలేజీలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఆర్డీఓ కార్యాలయంలో అధికారులు లేకుండానే అసెంబ్లీ ఎన్నికల్లో హామీ నెరవేర్చామంటూ ఓట్లు అడిగారు. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హామీ నెరవేర్చామంటూ ఓట్లు అడుగుతున్న బీఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు జనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులను నియమించి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు జనం.